హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు చిన్న పునుకుల్ని చాలా చాలా టేస్టీగా చూపిస్తానండి. మనం పునుకుల్ని రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాం, కానీ ఈ పునుకులు మీకు చాలా బాగా నచ్చుతాయండి. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అల్లంతో మనం ఘాటుగా స్పైసీగా చేయబోతున్నాం. అల్లం చిట్టి పునుకులు చాలా చాలా బాగుంటాయండి. ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. ముందుగా పిండిని చూపిస్తున్నానండి. 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు బియ్యాన్ని తీసుకుని వాటర్ పోసుకుని 4 గంటలు నానబెట్టుకున్న తర్వాత బాగా వాష్ చేసుకుని బియ్యము పప్పు కూడా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఆ గ్రైండ్ అయిన తర్వాత నేను పిండిని చూపిస్తున్నాను. ఇలా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకున్నాం కదా, ఆ పిండితో మనం రెసిపీ అనేది చేయబోతున్నాం. మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎప్పుడు చేసుకునే చిన్న పునుకులు కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసి చూపిస్తాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇలా నేను చూపిస్తున్నంతగా అల్లం ముక్క తీసుకోండి. దానిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఆ మిక్సీ జార్లో వేసుకుందామండి. ఘాట్ అంటే స్పైసీ అంటే ఎక్కువగా ఇష్టపడే వారికి ఈ చిన్న పునుకులు చాలా బాగా నచ్చుతాయండి. మనం ఎప్పుడు మైదాపిండి పునుకులు అలా తింటూ ఉంటాం కదా, కానీ ఇలా ఘాటుగా స్పైసీగా చక్కగా కారంగా పచ్చిమిర్చి టేస్ట్తో ఉల్లిపాయ టేస్ట్తో చాలా చాలా బాగుంటాయి. ఈ రెసిపీ అనేది మీరు తప్పకుండా ట్రై చేయండి. అల్లంని అలా ముక్కలు చేసుకుని వేసుకున్నాం కదా, ఇప్పుడు 4 పచ్చిమిర్చి కూడా ముక్కలు చేసుకుని వేసుకుని 1 కప్ ఆనియన్స్ తీసుకుని వాటిని కూడా ముక్కలుగా కట్ చేసుకుని అలా వేసుకోవాలండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిని గ్రైండ్ చేసుకుని చూపిస్తానండి. ఇప్పుడు కొంచెం పుదీనా ఆకులు కూడా తీసుకోండి, అలాగే కొత్తిమీర కూడా తీసుకోండి. కొత్తిమీర పుదీనా కూడా బాగా వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత వేసుకోండి. కొత్తిమీరని కాడలతో సహా వేసుకోవచ్చండి. ఇలా 1 అరకప్పు పుదీనా, అరకప్పు కొత్తిమీర కూడా అలా మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, దీనిని బాగా గ్రైండ్ చేసి చూపిస్తాను. మరీ పేస్ట్ లాగా ముద్దలాగా అవ్వకూడదండి. ఇలా బరకగా గ్రైండ్ అయితే సరిపోతుంది. మరీ ఎక్కువగా అల్లము ఉల్లిపాయలు కూడా పేస్ట్ లాగా అవ్వకూడదు. ఇలా కచ్చాపచ్చగా దంచుకుంటేనే మనం తింటున్నప్పుడు ఆనియన్స్ టేస్ట్ కానీ, అల్లం టేస్ట్ కానీ, పచ్చిమిర్చి టేస్ట్ కానీ బాగా తెలుస్తుంది. అదంతా కూడా గ్రైండ్ అయిన పేస్ట్ అంతా కూడా అలా పిండిలో వేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఇవి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటాయండి. మీరు 1 కప్పు మినపప్పుకి 1 కప్పు బియ్యం తీసుకున్నా సరిపోతుంది. లేదంటే 1 కప్పు మినపప్పుకి 2 గ్లాసులు బియ్యమైనా నానబెట్టుకోవచ్చండి. అదంతా కూడా గ్రైండ్ అయిన తర్వాత ఇలా వేసుకున్నాం కదా, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా పిండిలో కలిసే వరకు బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా కూడా పిండిలో కలిసిపోవాలండి. ఇలా బాగా కలుపుకోవాలి. పిండి అనేది మరీ జారుగా రుబ్బకూడదు, అలాగని మరీ పలుచగా రుబ్బకూడదండి. గట్టిగా కూడా రుబ్బకూడదు. గట్టిగా రుబ్బిన పునుకులు అనేవి మరీ గట్టిగా వచ్చేస్తాయి. సాఫ్ట్గా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బిన తర్వాత స్టవ్ వెలిగించుకొని కళాయిలో ఆయిల్ పోసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందామండి. ఇంకా పునుకుల ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మనం చేతితో పునుకుల పిండిని తీసుకున్నప్పుడు ఒక గిన్నెలో వాటర్ పెట్టుకోండి. పక్కన మన చేతిని ఎప్పటికప్పుడు వాటర్లో డిప్ చేసుకుంటూ పిండిని తీసుకోవాలి. ఒకసారి పిండికి టేస్ట్ చూసుకుని సాల్ట్ చాలకపోతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ కాగింది కదా, ఇప్పుడు మనం కొంచెంగా పిండిని తీసుకుని అలా చిన్న చిన్న పునుకులుగా ఆయిల్లో వదులుదామండి. ఆయిల్ కాలకుండా జాగ్రత్తగా వేసుకోండి. మనం పిండిని తీసుకున్నప్పుడల్లా కూడా గిన్నెలో వాటర్ పెట్టుకున్నాం కదా, దాంతో చేయి తడుపుకుంటూ ఉండాలండి. అప్పుడే మన చేతికి పిండి అనేది అంటుకోకుండా పునుకులు అనేవి ఈజీగా వేసేసుకోగలుగుతాం. ఇలా వేసుకోవాలి. ఆయిల్కి పట్టినన్ని వేసుకుని బాగా డీప్ ఫ్రై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ పునుకులు అనేవి చిన్నగా వేసుకుంటే లోపల వరకు కూడా బాగా ఫ్రై అయ్యి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీ అందరికీ కూడా నచ్చుతుందండి. ఇది మనం పప్పు బియ్యం నానిన తర్వాత బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ రుబ్బిన పిండితో మనం ఇలా పునుకులు ట్రై చేయాలండి. ఎంత సాఫ్ట్గా పిండి అనేది నలిగితే పునుకుల టేస్ట్ అనేది అంత చాలా కమ్మగా ఉంటుంది. రుబ్బిన కొద్దీ కూడా మనకి పునుకుల టేస్ట్ అనేది బాగా వస్తుందండి. మరి బియ్యంగా రుబ్బకూడదు, సాఫ్ట్గా రుబ్బుకోవాలి.
ఇలా మనం రుబ్బి పెట్టుకున్న పిండి అంతా కూడా ఇలా కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి. అవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకుని వేరే ప్లేట్లో పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, మనం వేరే చట్నీ అనేది ఏమీ చేసుకునే అవసరం లేదండి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయలు అలా గ్రైండ్ చేసి వేసుకున్నాం కదా, ఆ ఘాట్ అనేది వీటికి బాగా తెలుస్తుంది. మనం చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే అలా డైరెక్ట్గా కూడా తినేయచ్చండి. నేను టొమాటో చట్నీతో చేసి చూపించబోతున్నాను. మీరు ఏ చట్నీ అయినా యూజ్ చేసుకోండి, కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, టమాటో, లేదంటే డైరెక్ట్గా కూడా తినేయండి. మీరు ఒకసారి చూసినట్లయితే లోపల చూసారా చాలా గుల్లగుల్లగా వచ్చి పునుకులు అనేవి చాలా సాఫ్ట్గా ఉడికాయి కదా. టేస్ట్ అనేది కూడా చాలా చాలా బాగుంటుందండి. మనం పిండిని బాగా రుబ్బుకుంటే పునుకుల టేస్ట్ అనేవి మెత్తగా చక్కగా వస్తాయి, లేదంటే గట్టిగా వచ్చేస్తాయండి. ఇలా రుబ్బుకుని ఇలా పునుకులను వేసుకుని ఇంకా వేడివేడిగా అలా ప్లేట్లో పెట్టుకుని సర్వ్ చేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే అల్లం పునుకులు రెడీ అయిపోయాయి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.